పెట్టిరంటే పని పాట లేకుండా ఉంటారు కదా తమ్మి. ఏం పని పాట లేకుండా వాళ్ళు తిరగడానికి మాత్రం ఫ్రీ బస్ అనుకూలంగా ఉంది. మా లాంటి వాళ్ళకు ఉంటుంది చూడు, ఇట్లా మీటింగ్లో పోవాలి, మేము ఏదో పని చేసుకోవాలి, ఏదైనా అటువంటి వాళ్ళకి ఉపయోగం లేదు. అది ఉట్టే కాముష్ ఇంట్లో ఉంటారు కదా వాళ్ళు జర అంటే నేను వల్గరగా చెప్పలేకపోతున్నా. అటువంటి వాళ్ళకి మాత్రం ఆ ఫ్రీ బస్ అంటే ఆ బస్సులో కొట్టుకున్న వాళ్ళే రోజు సీట్లు దొరకవు. ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు అంటే జర రిక్వెస్ట్ చేస్తే తొందర లేచేది అప్పుడు మన ప్రభుత్వంలో. అంటే మన ప్రభుత్వమే కాదు, ఇదివరకు ఉన్న ప్రభుత్వాల్లో కూడా. కానీ ఇప్పుడు ఎందుకు లేస్తాం? అక్కడ కండక్టర్ డ్రైవర్ కూడా ఎందుకు లేస్తారమ్మా, లివాడరు మీరు అట్లా మాట్లాడతారు. అసలు రెస్పెక్ట్ అనేది ముఖ్యంగా చిట్టినాయుడు గారు, నిజంగా చెప్తున్నా, ఇంకా మీకు రాదనుకుంటా, మీకు లేదు, మీకు అంగిత జ్ఞానం లేదు మీకు. అంటే కేసీఆర్ ని కూడా నువ్వు ఫామ్ హౌస్ లోనే ఉండు, బయటికి రావాకు, బయటికి వచ్చినా కానీ చేసేది లేదు ఏం లేదని కూడా కేసీఆర్ గారిని అంటున్నాడు. దానికి మీరేమంటారు? కేసీఆర్ గారు, నేను ఒక్కటి అంట తమ్మి, కేసీఆర్ గారు ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని తేకపోతే నువ్వు సీఎం అయ్యేటోనివా? నేను ఒకటే క్వశ్చన్ చేస్తాను, తెలంగాణ సీఎం అయ్యేటోనివా? మళ్ళా నువ్వు చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటోనివి, లేదంటే ఇక ఎక్కడో ఉండేటోనివి. ఇక తెలంగాణ తెచ్చింది అంటే మా కేసీఆర్ గారు, తెలుగు ముఖ్యమంత్రి, ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి. మాకు నువ్వు కాదు, నువ్వు మాకు నీ నుంచి మాకు ఏ సాయం అందలేదు. మా సార్ మాకు ఏమి ఇవ్వకపోయినా ఇంతమంది ఉన్నామంటే మీకు అర్థం కావాలి. 100% 100 కాదు, ఎక్కడ చూసినా కానీ సారే కావాలంటున్నది. ప్రతి పల్లెలో కూడా మళ్ళీ సారే రావాలంటున్నది. ఒక్కొక్క గలం ఇప్పుతుంటే ఉంటాయి తమ్మి, చాలా ఉన్నాయి. మళ్ళీ మేమే వస్తాం, మా సారే వస్తాడు. మా సారు ఎట్లా ఎట్లా చెప్తున్నాం అట్లే నడుచుకుంటున్నాం, మేము నోరు పెట్టట్లేదు. చిట్టినాయుడు గారు తగ్గండి, కొంచెం తగ్గండి. మధ్యంతరం ఎన్నికలు వస్తాయి బిడా, చూసుకో. మధ్యంతరం ఎన్నికలు వస్తాయి ఖచ్చితంగా. నేను చెప్తున్నా నా సొంతంగా, తెలంగాణ జెండా ఉందని మాకు వచ్చిన ఏదన్నా ఉంటే మన ఎంక్వైరీ ఏదో చేయించండు తమ్మి, ఇల్లు ఏదో ఎంక్వైరీ చేయించండు, మేము దానికి కూడా పెట్టినాం. మాకు ఇల్లు లేదు, మరి చేపియండి అన్నాం. తెలంగాణ జెండా ఉందని దాన్ని రాసేసుకున్నారు, మీ పేరు లేదన్నారు. అది ఎక్కడ న్యాయము? మా కేసీఆర్ అట్లా చేయలేరు. బీజేపీలకు ఇచ్చారు, కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చారు, ఎంఐఎంలకు ఇచ్చారు, అట్లా పేరు చూడలేడు. ఎవరు పేదలు ఉంటే వాళ్ళకు ఇచ్చాడు. పింఛన్లు కావచ్చు, నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, ప్రతి ఒక్కరి మొక్కలు చూసి పొట్టు పెట్టేది విధానం అనేది మా కార్యకర్తలకు లేదు, మా తెలంగాణ ఉద్యమ నాయకులకు లేదు, మా సార్కు లేదు. నీకుంది ముఖం చూసి పొట్టు పెట్టే రకం నీది. మధ్యలో వెళ్ళిపోకపోతే లేడీస్ వచ్చి జుట్టు పట్టుకొని కొడతారు. సార్ నిన్ను సార్ అని పిలవాలి. ఎంతో మంది ముఖ్యమంత్రి దగ్గర మేము చూసినాం, కానీ ఎంత మంచి ముఖ్యమంత్రి నేను ఎక్కడ చూడలేదు, ఇప్పటివరకు చూడలేదు. తమ్ముడు, మీ మీడియా అందరికి కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నా. మీడియా అందరు కూడా నన్ను చాలా లైక్ చేస్తారు. అక్క నువ్వు చాలా డేర్గా మాట్లాడతావు అక్క అంటారు. నేను మాట్లాడిన మాటలు ఏమైనా తప్పు ఉంటే మీడియా అందరు కూడా నీ క్షమాపణ కోరుకుంటున్నా. నేను మాట్లాడేది ఒకటే, వచ్చేది మాత్రం మేమే, వచ్చేది మా జెండానే, మా సారే కేసీఆరే. మళ్ళీ అనుకున్న సీట్ల కంటే 100 సీట్లు ఇంకా ఎక్కువనే వస్తాయి. మేము చేసిన పనులు అట్లాంటి. షేర్ చేయరి, లైక్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, మర్చిపోకుండా గంట సింబల్ అయితే ఒత్తురులా.